నమస్తే. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆల్మోస్ట్ దాదాపు ఒక 12 డేస్ నడిచింది. సో ఈ 12 డేస్లో అధికార పక్షము ప్రతిపక్ష విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రధానంగా పాడి కౌశిక్ కడియం శ్రీహరి మీద నీది ఏ పార్టీ అంటూ మాట్లాడుతూ ఆయన్ను బెదిరించే విధంగా అసెంబ్లీలో ప్రవర్తించారంటూ అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రధానంగా దళిత నాయకులంతా కూడా పాడి కౌశిక్ మీద మండిపడతా ఉన్నారు. బేషరతుగా పాడి కౌశిక్ క్షమాపణ చెప్పాలి, ఆయనను సస్పెండ్ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ మధ్య కాలంలో పాడి కౌశిక్ నిలబడ్డారు. సో ఒక్కసారి ఇదే అంశంగా డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ గజ్జలకాంత గారు. అన్న నమస్తే. సో ప్రధానంగా పాడి కౌశిక్ సంబంధించి నిండు అసెంబ్లీలో ఒక చర్చ జరిగింది. కడియం శ్రీహరిని బెదిరిస్తూ ఉన్నారు, ఆయనను చంపేస్తా అంటూ చేతి సైగలు, ఆయన ఆవాభావాలని అంటూ కూడా సభలో అక్కడటువంటి ఎమ్మెల్యేలంతా కూడా మాట్లాడారు. ఏం చెప్తారు మీరు ఆయన నుంచి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? కౌశిక్ రెడ్డి అనేటోడు ఒక శాసనసభ్యుడు, ఒక ఎమ్మెల్యే. వానికి చట్టం గురించి అవగాహన లేదు. అహంకారంతో ఒక భూస్వామి, ఒక బడాబాబు, ఒక అనే దురహంకారంతో, ఒక దొర అహంకారంతో మాట్లాడే కౌశిక్ రెడ్డి అనేటోడు సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు, గౌరవనీయులు పెద్దలు కడియం శ్రీహరి గారు చాలా సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసినటువంటి అతను. మంత్రిగా సీనియర్ మోస్టే, ఎమ్మెల్యే కూడా సీనియర్ మోస్టే, సిన్సియర్ ఎమ్మెల్యే, పెద్ద మనిషి, పెద్ద ఆయన. ఆ అసెంబ్లీలోనే సీనియర్ ఎమ్మెల్యే అయినా సీనియర్ మంత్రి కూడా. అంత పెద్ద మనిషిని పట్టుకొని కౌశిక్ రెడ్డి అన్నట్టు, ఆఫ్టర్ కౌశిక్ రెడ్డి అన్నటోడు నేను చంపేస్తాను సైగతోని, నేను చంపేస్తా నిన్ను అనే విధంగా బెదిరించి, చంపేస్తాను అనే విధంగా వార్నింగ్ ఇచ్చాడు. నిండు అసెంబ్లీలో, అసెంబ్లీ వేదికగా ఈ మాట మాట్లాడాడు. అంత అహంకారంతో మాట్లాడాడు కౌశిక్ రెడ్డి అనేటోడు. అంటే కౌశిక్ రెడ్డి అనేటోడికి చట్టాలను లెక్కలేదు, రాజ్యాంగం అంటే లెక్కలేదు, దళితులంటే అంతకు లెక్కలేదు. దళితులను మొదటి నుండి వాడు అవమానపరచుకుంటే వస్తుండు. ఒక సీనియర్ ఎమ్మెల్యే, పెద్ద ఆయన ఇంతకుముందు మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తి, రాజ్యాంగం గురించి తెలిసిన వ్యక్తి, చట్టాల గురించి తెలిసిన వ్యక్తి, చట్టాలకు లోబడి మాట్లాడే వ్యక్తి మా కడియం శ్రీహరి గారు. అటువంటి వ్యక్తిని పట్టుకొని కౌశిక్ రెడ్డి అనేటోడు నేను చంపేస్తాము, కౌశిక్ రెడ్డి అనేటోడు కడియం శ్రీహరిని చంపేస్తాము అనే విధంగా మాట్లాడి సైగలు చేస్తూ ఆయన శరీర హావభావాలతో బెదిరిస్తున్నాడు. ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నారు వీళ్ళంతా దళితుల మీద. కేటీఆర్ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టిండు, కేవలం పాడి కౌశిక్ కడియం శ్రీహరి నీది ఏ పార్టీ అని అడిగిన దానికి మా కౌశిక్ రెడ్డి మీద కుట్ర చేస్తున్నారు అనేది కేటీఆర్ వ్యాఖ్యలు. ఎట్లా చూస్తారు? కేటీఆర్ అంటోడు కొడుకు ఆడికి వస్తున్నాను, సబ్జెక్టు వాని దగ్గరికి వస్తున్నా. వాడు 5గురిని చంపించిన వాని చరిత్ర, ఐదుగురిని నేరెళ్లలో, సిరిసిల్ల కాన్స్టిట్యూషన్ నేరెళ్లలో దళితులను, శాఖలను చంపించాడు ఈ నా కొడుకు కేటీఆర్ అంటాడు. కేటీఆర్ దగ్గరికి కూడా వస్తున్నా నేను. అంటే దళితులు అంటే వీళ్ళకి ఎట్లా లెక్కలేదో చెప్తున్నా నేను. ఇయల్లో కడియం శ్రీహరి గారిని బెదిరించాడు అంటే ఏంది? అంటే దళితుల మీద అంత విషం దక్కుతున్నాడు కౌశిక్ రెడ్డి అన్నటోడు. గతంలో కూడా హుజురాబాద్లో కూడా వాడు సీక్రెట్ మీటింగ్ పెట్టి బడాబాబులతో మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్లో కూడా వాడు నోటికి వచ్చిన విధంగా దళితులను మాట్లాడాడు. అరే మాలామాదిగోళ్ళు చిల్లర నా కొడుకులు, వాళ్ళు కుక్కకు బొక్కేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది, బొక్కేస్తే నలుముకుంటుంటారు, వాళ్ళు చిల్లర నా కొడుకులు, వాళ్ళని పరిగణలోకి తీసుకోవద్దు, వాళ్ళు మెయిన్ మీటింగ్లకు కూడా రానియద్దు అని టీఆర్ఎస్ మీటింగ్లో ఒక బడాబాబు తొలిమటి సీక్రెట్ మీటింగ్ పెట్టిండు హుజురాబాద్లో.
అటువంటి మీటింగ్లో వాడు దళితులను కించపరిచే విధంగా ఇష్టం వచ్చినట్టు మాలామాదిగోళ్ళని పేరు పెట్టి ఈ నా కొడుకులను దగ్గర రానియద్దు, ఈ నా కొడుకులను మనం సీక్రెట్ మీటింగ్లలో పిలవద్దు, వాళ్ళని లోపలికి రానియద్దు, వాళ్ళని ఎంత ఉంచాలో అంత ఉంచాలి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అవమానపరిచిన కౌశిక్ రెడ్డి అంటోడు. ఎందుకంటే కౌశిక్ రెడ్డి అంటోనికి అహంకారం ఉన్నది. అహంకారంతో దళితులను అనేక సార్లు కూడా హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ లో అవమానపరిచారు. అదేవిధంగా ఒక పోలీస్ కమిషనర్ అని చూడకుండా కూడా కరీంనగర్ జిల్లాలో ఉన్న పోలీస్ కమిషనర్ను ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడాడు. అంటే కండ కౌరంతో మాట్లాడుతున్నాడు, కండ కౌరంతో అహంకారంతో మాట్లాడుతున్నాడు. ఒక దొరాన అహంకారము, ఒక భూస్వామి అహంకారంతో వాడు మాట్లాడుతున్నాడు. ఇది వాడు మాట్లాడే మాటలు. రెండు విషయం, కేటీఆర్ అంటోడు కేసీఆర్ అంటోడికి ఎంత లుచ్చానా కొడుకులు అంటే, తెలంగాణ ఉద్యమకారులు అంటే వాళ్ళకు లెక్కలేదు. తెలంగాణ ఉద్యమకారులను ఎంతమందిని చంపినో ఆ చరిత్ర కూడా నేను ఇప్పబోతున్నా. ఇదే మాన్కోటలో అంటే ఇప్పుడున్న మహబూబ్ నగర్లో వీడు తెలంగాణ ఉద్యమం నడుస్తున్న కాలంలో, తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు 2010-11లో తెలంగాణ ఉద్యమకాల మీద దాడి చేసిన ఈ కౌశిక్ రెడ్డి అంటుడు తుపాకీ తీసుకొని పోయి ఒక 11 మంది మీద, అనేక మంది ఉద్యమకాల మీద దాడి చేసుకుంటూ 11 మందిని కాళ్ళు చేతులు ఇరుగొట్టినోడు వీడు. ఆ రోజు 11 మంది దాడి చేస్తే 11 మంది వరంగల్ హాస్పిటల్లో పడ్డారు. వీడు దాడి చేసి చంపే వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసిండు. ఏది తెలంగాణ కోసం కొట్లాడుతున్నటువంటి ఉద్యమకాలను, తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న ఉద్యమకాలను చంపడం కోసం ప్రయత్నం చేస్తే 11 మంది కాళ్ళు చేతులు ఇరిగినాయి. వాళ్ళు 11 మందిని తీసుకుపోయి హాస్పిటల్ వేసిండు. అటువంటి దుర్మార్గుణ్ణి వీడు కేసీఆర్ అంటాడు టీఆర్ఎస్ పార్టీకి తీసుకొని వాడు ఒక మాఫియాగా, ఒక గుండగా తయారు చేసి దళితుల మీద ఉసపంగిస్తున్నాడు. ఒక ఉద్యమకారుల మీద దాడి చేసినటువంటి వాడిని వాడు టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు తీసుకున్నాడు? వాడు తెలంగాణ మీద చిత్తశుద్ధున్న అని చెప్పుకుంటున్నాడు కదా. వీడు కేటీఆర్ హరీష్ రావు అంటాడు మేము తెలంగాణ మీద చిత్తశుద్ధున్నది అని చెప్పుకుంటున్నాడు కదా. 11 మంది ఉద్యమకారుల మీద అక్కడ ఉద్యమం అంటే అక్కడ జగన్ తోడు పోయినప్పుడు ఆంధ్ర వాళ్ళు మా దగ్గరికి రాకూడదు, జగన్ మా దగ్గరికి రాకూడదు అని చెప్పి వాళ్ళు తిరుగుబాటు చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసిండు. ఆ రోజు అక్కడ పాదయాత్ర కానీ పోయిండు, అక్కడ మీటింగ్ పెడతామని పోయిండు. పోతే ఆ రోజు తెలంగాణ ఉద్యమకారులు ఆ వరంగల్ ప్రాంతం ఉన్నట్టు ఉమ్మడి వరంగల్ ప్రాంతంలో ఉన్నట్టు ఉద్యమకారులంతా తిరుగుబాటు చేసిండు, యువత తిరుగుబాటు చేసింది. తిరుగుబాటు చేస్తే వాళ్ళ మీద దాడికి పూనుకున్నాడు ఇదే కౌశిక్ రెడ్డి అన్నట్టు. దాడికి పూనుకొని 1000 మందిని తుపాకులతో బెదిరిస్తే ఉరికిండ్రు, కాల్పులు జరిపాడు. 11 మంది మీద దాడి చేశాడు. వాళ్ళ కాళ్ళు చేతులు ఇరిగితే వరంగల్ హాస్పిటల్ వేయడం జరిగింది. అటువంటి దుర్మార్గుణ్ణి వీళ్ళు టీఆర్ఎస్ పార్టీకి ఎట్లా తీసుకుంటారు? నేను కేటీఆర్ని అడుగుతున్నా. అటువంటి ఉద్యమకారులను తొక్కేసినటువంటి నా కొడుకును నువ్వు టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు తీసుకున్నావు? టీఆర్ఎస్ పార్టీ తరపున టికెట్ ఇచ్చి వాడిని ఎందుకు నిలబెట్టినావు? అంటే ఉద్యమకారులను చంపినా పర్వాలేదు, కానీ మాకు ఒక మాఫియా, ఒక గుండా, ఒక భూస్వామి, ఒక దొరబాబు కావాలని తీసుకున్నట్ట కదా. అరే లుచ్చానా కొడుక, నీ పార్టీ గురించి నీ చరిత్ర మొత్తం ఉంది, ప్రజలకు తెలుసు. రెండవది, ఇప్పుడు కేటీఆర్ ఈ మాఫియా లీడర్, కౌశిక్ రెడ్డి అనేటోనికి ఆడొక మాఫియా, దానికి లీడర్ ఎవడు అంటే కేటీఆర్. ఎందుకు చెప్తున్నానంటే కేటీఆర్ గతలో నేరళ్ళ కాన్స్టిట్యూన్సీలో ఇసుక దందా, 1000 కోట్ల ఇసుక దందా చేసిండ్రు. ఇసుక లారీలన్నీ కేటీఆర్, సంతోషరావు వాళ్ళ కుటుంబానికి సంబంధించింది. 1000 కోట్లు సంపాదించారు. దాని మీద ఇసుక లారీ మాఫియాను తయారు చేశారు. లారీలు ఒక దాదాపు 500 నుంచి 1000 లారీలు నడిపారు. అక్కడి నుంచి రోజు 24 గంటలు ఆ గ్రామాల నుంచి లారీలు పోతుంటే పిల్లలు ఆడుకుంటున్నారు నడి రోడ్డు మీద. ఊళ్ళలో రోడ్డు ఒకటే ఉంటుంది కదా, ఆ రోడ్డు మీద పిల్లలు ఆడుకుంటే 5 పిల్లలను చంపేసిండ్రు. దళిత పిల్లలు, ఎస్సీలు, దాంట్లో సాకలి పిల్లగాడు ఒకడు, 4 ఎస్సీ దళితులు మాదిగ పిల్లలను వీడు చంపేసాడు. లారీల కింద తొక్కేసి చంపేస్తే
ఆ కుటుంబాలు వచ్చి అయ్యో మా పిల్లల్ని ఎందుకు చంపేసిందని చెప్పి లారీలు నప్పి ధర్నా చేస్తే ధర్నా చేసిన వాళ్ళందరినీ ఇదే కేటీఆర్ మంత్రిగా ఎస్పీకి చెప్పి అరెస్ట్ చేయించి వాళ్ళను అసలు సంసారానికి పనికి రాకుండా కష్టపడి పని చేసుకోకుండా థర్డ్ డిగ్రీ ఉపయోగించి తొక్కి వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపించినటువంటి చరిత్ర కేటీఆర్ అని. ఈ దుర్మార్గుంది. ఎందుకంటే మొదటి నుండి కూడా దళితులు అంటే కేటీఆర్ హరీష్ రావు కుటుంబానికి ఇష్టం లేదు. దళితులను తొక్కేయాలి, దళితులను చంపాలనే కుట్రంతలు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగినటువంటి కేటీఆర్ సంగతి ఏందో మేము తెలుసుకుంటాం. ఇక యుద్ధం మొదలవుతుంది. ఇప్పుడు అసలు యుద్ధం మొదలవుతుంది. అసలు యుద్ధం అంటే ఏం చెప్తాను. అసలు యుద్ధం మొదలవుతుంది. తెలంగాణ ఆంధ్రలో ఉన్న దళితులు, ఈ దేశంలో ఉన్న దళితులందరూ కూడా తిరుగుబడి చేసే రోజుల దగ్గరికి వచ్చినాయి. తెలంగాణ దళితులందరూ కూడా వాళ్ళ తలవాళ్ళు పట్టుకొని యుద్ధం చేసే పరిస్థితి కూడా వచ్చింది, వస్తుంది అని చెప్తున్నాను నేను. లుచ్చానా కొడుక ఎంతమందిని చంపుతారో దళితులను. రెండవది ఇదే హరీష్ రావు అనేటోడు ఏనాడు కూడా దళితులంటే కూడా హరీష్ రావు అనేటోడికి గోటి నుంచి మొదలుకుంటే నెత్తి దాకా విషం ఉంటుంది, వెల్మ అనే అహంకారం ఉంటుంది. ఇయలో ఆనాడు మా బట్టి విక్రమార్క గారు, నీకు ఉదాహరణ చెప్పేది ఏంటంటే మా బట్టి విక్రమార్క గారు ఆనాడు ప్రతిపక్ష పార్టీ నాయకుడు 2018లో. ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఆనాడు సీనియర్లు అందరూ కూడా ఉన్నారు. ఉత్తమ కుమార్ రెడ్డి గారు, సబితేందర్ రెడ్డి గారు, డికే అన్న గారు, చాలా మంది కూడా ఆ రోజు సీనియర్లు అందరూ ఉంటే కూడా మా కాంగ్రెస్ హైకమాండ్ బట్టు విక్రమార్క గారిని చదువుకున్నవాడు, విద్యావంతుడు అని చెప్పి ప్రతిపక్ష పార్టీ నాయకునిగా హోదా కల్పించి అక్కడ ప్రతిపక్ష పార్టీ నాయకునిగా పెట్టారు. ఆనాడు ప్రతిపక్ష హోదా లేకుండా కేటీఆర్ హరీష్ రావు కుట్రపడి ఒక దళితుడు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ నాయకునిగా ఉండడం ఇష్టం లేక ప్రతిపక్ష పార్టీ హోదాను తీసేయాలని చెప్పి మనసులో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలను భ్రమ పెట్టి మోసగించి డబ్బులాశ చూపి ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు, తీసుకున్నారు. ఎవరు? కేటీఆర్ హరీష్ రావు అనేటోడు. అంటే ఓన్లీ ఒక దళితుడన్న ఆలోచనతోని, ఒక దళితుడు ప్రతిపక్ష పార్టీ నాయకునిగా ఉండడం ఇష్టం లేక అందుకోసమే ప్రతిపక్ష హోదా ఉండొద్దు ఒక దళితునికి అని చెప్పి కుతంత్రాలు చేసి మొత్తం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ బెదిరించి అదిరించి కొనుగోలు చేసి వాళ్ళందరినీ టీఆర్ఎస్ పార్టీలో తీసుకున్నారు. అంటే ఆనాడు ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది కేటీఆర్ హరీష్ రావు. ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి కాంగ్రెస్ పార్టీలో. అంటే ఆనాడు హరీష్ రావు అన్నటోడు ఆర్థిక శాఖ మంత్రి, కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి, హరీష్ రావు అన్నటోడు ఆర్థిక శాఖ మంత్రి ఆనాడు. ఈరోజు మా భట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రి, ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ఈ రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రి. అంటే మొన్న అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నాడంటే ఇదే హరీష్ రావు అనేటోడు ఒక దుర్మార్గుడు, నీకు ఆర్థిక శాఖను కరెక్ట్గా నిర్వర్తిస్తలేవు, బడ్జెట్ కరెక్ట్గా ప్రవేశపెట్టలేదు అంటే ఒక దళితుడిని పట్టుకొని భట్టి విక్రమార్క ఒక డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి అని కూడా చూడకుండా ఆయన అవమానపరిచే విధంగా ఈ దుర్మార్గుడు మాట్లాడితే ఎంతవరకు సమంజసమని అంటున్నా. అరే లుచ్చానా కొడుక, నీకన్నా ఎక్కువ చదువుకున్నాడు రామా భట్టి విక్రమార్క, నీకన్నా ఎక్కువ చదువుకున్నాడు, యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తి భట్టి విక్రమార్క గారు. విద్యావంతుడు, చాలా తెలివికల్లుడు, ఈ ప్రజల కోసం పనిచేస్తాడు. అంటే అది ఆయన డిప్యూటీ సీఎంగా ఓర్వలేకపోతున్నారు, ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఓర్వలేకపోతున్నాడు హరీష్ రావు ఓర్వలేకపోతున్నాడు. ఆయన అసెంబ్లీలో నువ్వు ఆర్థిక శాఖ మంత్రిగా పనికిరావు, నువ్వు బడ్జెట్ను సరిగా ప్రవేశపెట్టలేదు, నీకు దాని మీద అవగాహన లేదు అనే విధంగా ఒక దళితుడిని కాబట్టి భట్టి విక్రమార్క గారిని విమర్శన చేశాడు నిండు అసెంబ్లీలో. అంటే ఏంటి, ఒక దొరలు తప్ప దళితులు
ఆర్థిక శాఖ ఉండద్దా? ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ఉండద్దా? సీఎంగా ఉండద్దా? 0.5 కూడా ఉండరు ఈ రాష్ట్రంలో దొరలు అంటారు. ఈ రాష్ట్రంలో 60 నుంచి 70 లక్షల మంది ఉన్నాం ఈ రాష్ట్రంలో దళితులు. నీకన్నా తెలివికల్లోరా చదువుకున్న వాళ్ళం మేము. ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఏం కావాలో చెప్పేవాళ్ళం. ఈ దేశానికి మూల పురుషుడు భారతదేశానికి ఆది జాంబవుడు. ఒక చరిత్ర ఉంది మాకు. నీకేం చరిత్ర ఉంది చెప్పడం కారీశ్రావు? నువ్వు మా బట్టి విక్రమార్క గారిని విమర్శించే స్థాయి మీద నువ్వేం చదివినవు రవి? ఆర్థిక శాఖ మంత్రిగా ఈ రాష్ట్రం ఉన్న ప్రజలకు ఏం కావాలో, ఎస్సీలకు ఏం కావాలో, ఎస్టీలకు ఏం కావాలో, ఆదివాసులకు ఏం కావాలో, బీసీలకు ఏం కావాలో, రెడ్లకు ఏం కావాలో, బ్రాహ్మణులకు ఏం కావాలో, వైశ్యులకు ఏం కావాలో, అన్ని వర్గాలకు మైనార్టీలకు ఏం కావాలో, అన్ని వర్గాలకు ఏం కావాలో ఆలోచన చేసి, విద్యార్థులకు యువతకు ఏం కావాలో ఆలోచన చేసి ఆ యొక్క బడ్జెట్ను రూపొందించిండు మా బట్టు విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రిగా. అన్ని వర్గాలకు న్యాయం జరగాలి, సామాజిక న్యాయం జరగాలని ఆలోచనతోనే ఆ బడ్జెట్ను రూపకల్పన చేసిండు. అటువంటి వ్యక్తిని పట్టుకొని నిండు అసెంబ్లీలో హరీశ్వరవంతుడు అవమానపరుస్తాడా? అంటే నీ దురాంకారంతో అవమానపరుస్తున్నావు. అంటే మీకు దళితులు అంటే మీకు లెక్కలేదు. దళితుడు అవమానపరుచుతారా మీరంతా? ఈ రాష్ట్రంలో దళితులందరూ ఏకమై మిమ్మల్ని తొక్కేస్తాం. తమాషాలు అంటే వేస్తున్నావా? దళితులు అంటే ఏమనుకుంటున్నావు? నువ్వు ఏమనుకుంటున్నావు? ఈరోజు దళితులను బీసీలు మైనార్టీలు ఏకమైతే ఈ రాష్ట్రంలో మీ కుటుంబాలు కూడా ఉన్నాయని చెప్తున్నా. నేను తమాషాలు కూడా వేస్తున్నావా? ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవరు బెదిరితే భయపడ గాజులు వేసుకుంటా అనుకుంటున్నావా? నా చెప్తున్నాం, జాగ్రత్త. మీరు అనుకుంటున్నారు మేమే అంటే మీరే ఈ రాష్ట్రానికి. కాబట్టి రాష్ట్రంలో 8 లక్షల కోట్లు అప్పు చేసింది రాష్ట్రానికి. ఒక్కసారి కేసీఆర్ కేటీఆర్ అరిష్టపడ్డట్టు ఈ రాష్ట్రాన్ని దోసుకున్నారు. 3 లక్షల కోట్లు దోసుకున్నారు. ఇదే హరీష్ రావు అన్నట్టు ఆర్థిక శాఖ మంత్రి నుండి 1000 కోట్లు దోసుకొని 25,000 కోట్లు సింగపూర్ లో పెట్టుకొని కంపెనీ పెట్టాడు. 1000 కోట్ల భూములు కబ్జా పెట్టాడు. అరే నీ లెక్క గిట్ట మా బట్టి విక్రమార్క గారు దోసుకున్నాడరా? లేకుండా మా ముఖ్యమంత్రి దోసుకున్నాడరా? నీకు మాట్లాడే అర్హత ఉందా? నీ క్యాస్ట్ ఎంతరా? 0.5. అటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి దగా చేసిన కొడుకులు 10 ఏళ్లలో విధ్వంసం చేశారు రాష్ట్రాన్ని. అటువంటి వాళ్ళు మీరు మాట్లాడతారు రాష్ట్రంలో? ఇప్పుడు ఇదే హరీష్ రావు దమ్ముంటే సిద్దిపేటలో నా మీద పోటీ చేయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక సవాల్ విసిరిండు. ఏం చెప్తారు ఒక కాంగ్రెస్ పార్టీ నేతగా? థర్డ్ క్లాస్ మీద మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడే అర్హత మనకి లేదు. మా ముఖ్యమంత్రి పోటీ చేయమనే అర్హత మనకి లేదు. ఆఫ్టర్ వానికి మా ముఖ్యమంత్రి ఎందుకు? అక్కడ సింపుల్ గా మా ముఖ్యమంత్రి గారు ఏ క్యాండిడేట్ పెడితే క్యాండిడేట్కి వెళ్తాడు. అక్కడ వాడేంటే మా ముఖ్యమంత్రితో పోల్చుకుంటే ఎక్కడిది? థర్డ్ క్లాస్ అంతో అవసరం లేదంతా. ఎందుకు ఇదంతా? కవితను ఓడగొట్టినా మనం. కవిత నిలబడబోతుంది, కవితను ఓడగొట్టమనమయ్యా. ఇవన్నీ ఎందుకు? కవిత నిలబడుతుంది కదా. నీ దమ్ముంటే కవితను ఓడగొట్టిరారా? నీకు దమ్ముంటే. అందుకోసమే చెప్తున్నా, నీవు అనుకుంటున్నావు ఈసారి నువ్వు నెక్స్ట్ ఎట్లా నువ్వు రాజకీయాలు చెప్తావో మేము కూడా చూస్తాం. తొందరపడ హరీష్ రావు, నీ సంగతి తెలుసుకుంటాం. రెండవది, రాష్ట్రంలో దళితులందరూ కూడా గమనిస్తున్నారు. మేధావులు, ప్రొఫెసర్లు రాష్ట్రంలో దళితులందరూ కూడా ఒక తీర్మానం చేయబోతున్నారు. ఈ విడిచిపెట్టే ప్రసక్తి 4 తారీఖు నాడు కవిశిఖర్ రెడ్డి గారిని సంగతి ఎందుకు తేల్చుకుంటాం. 4 తారీఖు నాడు అదే హుజరాబాద్లో 65,000 మంది దళితులు ఉంటారు. హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీలో 21,000 కుటుంబాలు ఉంటాయి దళితులు. ఎక్కడ? హుజరాబాద్లో. దళిత బంధు అక్కనే మొదలైంది. ఎస్, అందుకోసమే 4 తారీఖు నాడు, ఏప్రిల్ 4 తారీఖు నాడు చలో హుజరాబాద్ అంబేద్కర్ స్టాచ్యూ కాడికి వేలాది మంది కదిలొస్తారు. అక్కడ నిరసన కార్యక్రమం ఉంటుంది. వాని సంగతి బహిరంగంగా ప్రజలకు వివరిస్తాం. చలో హుజరాబాద్ ఎందుకు చలో హుజరాబాద్ పెట్టుకోరు? హైదరాబాద్ లో చేయొచ్చు కదా. వాని శాసన సభ్యత్వాన్ని రద్దు చేయడం కోసమే మొదలు అక్కడనే ఆరంభిస్తున్నాం కార్యక్రమం. తర్వాత నెక్స్ట్ హైదరాబాద్ మొత్తం స్టేట్ మొత్తం దళితులందరినీ కదిలిస్తాం.
అదే ఎందుకు ట్యాంక్ బండ్ దగ్గర ఒక పాడి కౌశిక్ మీద రీసెంట్ గా అంటే కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే చాలా జూనియర్, సో అటువంటి పాడి కౌశిక్ మీద ఎందుకు వాడు ఎట్లా అవునాయా? మీకు మీడియా వాళ్ళు దయచేసి మీరు ఆలోచన చేయండి. వాడు ఎంత అహంకారంతో మాట్లాడుతున్నాడు. ఒక పోలీస్ కమిషనర్ కూడా ఎంత అహంకారంతో మాట్లాడిండు వాడు, అది మీకు గుర్తుంది కదా. రెండోది, హుజరాబాద్ దళితులను కూడా ఎంత అహంకారంతో మాలమాదిగోడు ఏం చేయడు. వాళ్ళు అట్టిగా మేము బుచ్చబెత్తే బతికేటోళ్ళు లేదు బొక్కెత్తని అనుకుంటున్నటోళ్ళు అనే రీతిలో వీడు మాట్లాడిందంటే, ఇవాళ మా కడియం శ్రీయారిని కూడా పెద్ద ఆయన అసెంబ్లీలో అంటే కాల్ చేస్తా అంటే ఇట్లా కాల్ చేస్తారంటే ఏమన్నట్టు, అరే దమ్ముంటారా, నువ్వు దమ్ముంటారా బయటికి, నీవు కానీ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారి దమ్ముంటారా అంటారా, చూద్దామారా, చూద్దామంటే చెప్పండి. దేనికైనా సిద్ధమే. నేను 4వ తారీఖు నాడు హుజరాబాద్ వస్తున్నా. 65,000 మంది దళితులు ఉంటారు అక్కడ, 21,000 కుటుంబాలు ఉంటాయి. నీకు అక్కడి నుంచే మొదలవుతుంది. నీ శాసన సభ్యత్వాన్ని రద్దు చేసేదాకా నేను ఉద్యమం వెనుకకు తీసుకునే ప్రసక్తే లేదు. 100% మా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా, ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఖచ్చితంగా నీకు శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలి. నిండు అసెంబ్లీలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసుడు కడియం శ్రీయారి ఒక దళిత బిడ్డను నువ్వు చంపేస్తున్నావు అంటే నీ మీద అనేక కేసులు బుక్ చేయాలి. ఖచ్చితంగా నీ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలి. నీ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. రైట్, థ్యాంక్ సో మచ్. ఇది మొత్తం మీద బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులైనటువంటి ఒక దళిత ఎమ్మెల్యే కడియం శ్రీహరి పైన నిండు అసెంబ్లీలో మరి చంపుతానటువంటి సైగలు, ఆవాభావాలు, మాట్లాడినటువంటి తీరు దళితులందరినీ చాలా అవమానకరంగా, ఇబ్బందికరంగా గురి చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఏప్రిల్ 4వ తారీఖున హుజూరాబాద్ పోతాం. చలో హుజూరాబాద్ పేరిట అక్కడ నిరసన తెలియజేస్తాం. పాడి కౌశిక్ సభ్యత్వం రద్దయ్యేంత వరకు మేము ఊరుకోమంటూ కూడా గజ్జల కాంతం చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం, రోజు రోజుకు పాడి కౌశిక్ మీద అయితే వ్యతిరేకత పెరుగుతుంది. దళిత నాయకులంతా అగ్గి మీద గుగ్గిలంలా బగ్గుమంటున్నారు. బట్ ఈ వివాదం ఎక్కడి దాకా పోతుంది, రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి పెను ప్రకంపనలు సృష్టించబోతుందో భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.